కన్యా రాశి జ్యోతిష్య చక్రంలో 6వ రాశి. ఈ రాశి అధిపతి బుధుడు. బుధుడు అంటే బుద్ధి, వివేకం, విశ్లేషణ, మాట చాతుర్యం. అందుకే కన్యా రాశి వారు సహజంగానే తెలివైన వారు. వీరు ఏ విషయమైనా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపాటు వీరి స్వభావం కాదు. పరిశీలన, పరిశుభ్రత, క్రమశిక్షణ ఇవే వీరి జీవన సూత్రాలు. కన్యా రాశి వారు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే కన్యా రాశి గురించి మీరు ఇప్పటి వరకు వినని చాలా లోతైన విషయాలు ఇందులో చెప్పబోతున్నాను. మీ మనస్తత్వం, మీ నక్షత్రం, మీ పాదాల ప్రభావం, మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవన్నీ ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటేనే మీ అసలైన బలం మీకే తెలుస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కన్యా రాశిలో 3 ముఖ్యమైన నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర పాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల ప్రభావం వల్లే కన్యా రాశి వారి స్వభావంలో చిన్న చిన్న తేడాలు కనిపిస్తాయి. కన్యా రాశి వారు ఈ భూమిపై అత్యంత సూక్ష్మంగా ఆలోచించే వ్యక్తుల్లో ఒకరు. వీరి జీవితం బయటకు చాలా సాదాసీదాగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం అది ఒక గాఢమైన పరిశీలన, విశ్లేషణ, అంతర్ముఖ ప్రయాణం. ప్రతి సంఘటనను వీరు సాధారణంగా చూడరు. ఒక చిన్న మాట వెనక అర్థం ఏమిటంటే, ఒక చిన్న ప్రవర్తన వెనక ఉద్దేశం ఏమిటంటే, ఒక నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలను లోతుగా ఆలోచిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు తొందరగా రావు, కానీ వచ్చిన తర్వాత చాలా బలంగా ఉంటాయి. కన్యా రాశి వారి మనసు ఎప్పుడూ శాంతంగా ఉండదు. బయటికి సైలెంట్గా కనిపించిన లోపల ఆలోచనల ప్రవాహం ఆగదు. గతంలో జరిగిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహిస్తూ ఉంటారు. ఇది కొన్నిసార్లు వారికి గొప్ప ప్లానింగ్ శక్తిని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు అనవసరమైన ఆందోళనను కూడా పెంచుతుంది. జీవితంలో ఏ పని చేసినా పూర్తి స్థాయిలో చేయాలనే తపన వీరికి సహజంగా ఉంటుంది. మధ్యలో వదిలేయడం వీరికి ఇష్టం ఉండదు. అందుకే వీరు ఒక పని మొదలుపెట్టినప్పుడు దాని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారు. సంబంధాల విషయంలో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికైనా దగ్గరవ్వటానికి ముందు చాలా పరిశీలిస్తారు. ఒకసారి మనసు ఇచ్చాక మాత్రం పూర్తిగా ఇస్తారు. కానీ అదే సమయంలో వారు ఎదుటి వారి నుంచి కూడా నిజాయితీని ఆశిస్తారు. మాటల్లో కాదు, పనుల్లో ప్రేమ కనిపించాలని కోరుకుంటారు. మోసం లేదా అబద్ధం తట్టుకోలేరు. బయటకు గొడవ చేయకపోయినా లోపల మాత్రం దూరం పెంచుతారు. అందుకే చాలామంది వీరిని అర్థం చేసుకోలేకపోతారు. వీరు కోపం తక్కువగా చూపిస్తారు, కానీ నిరాశ ఎక్కువగా మోస్తారు. ఆర్థిక విషయాల్లో కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు విలువ వీరికి బాగా తెలుసు. అవసరం లేని ఖర్చులు చేయరు. భవిష్యత్ కోసం సేవింగ్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారిగా పెద్ద రిస్క్ తీసుకోవడం వీరి స్టైల్ కాదు, కానీ చాలా ప్లాన్ చేసుకుంటూ ఉండటం వల్ల కొన్ని అవకాశాలు కూడా మిస్ అవుతాయి. వీరి సంపాదన సాధారణంగా క్రమంగా పెరుగుతుంది. ఒక్కసారిగా భారీ లాభం రాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు. అదే వీరి బలమని చెప్పుకోవచ్చు. ఉద్యోగ జీవితంలో కన్యా రాశి వారు బాధ్యయుతంగా ఉంటారు. వారికి ఇచ్చిన పని ఎంత చిన్నదైనా అది పూర్తి స్థాయిలో చేస్తారు. వివరాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ అదే సమయంలో తమపై ఎక్కువ పనిభారం వేసుకునే అలవాటు ఉంటుంది. ఇది కూడా నేను చేస్తాను అని అనుకోని అలసటను పట్టించుకోరు. దీనివల్ల కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నిద్రలోపం, టెన్షన్, జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి వీరు విశ్రాంతిని కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలి. కుటుంబ జీవితం కన్యా రాశి వారికి చాలా ముఖ్యమైనది. బయట ఎంత బలంగా కనిపించినా ఇంట్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమ అవసరాలను కూడా పక్కన పెట్టి వారి కోసం ఆలోచిస్తారు. కానీ వీరి బాధ ఒకటే, తాము చేసే కృషిని అందరూ గుర్తించరు అన్న భావన. ప్రశంసలు ఆశించకపోయినా గుర్తింపు మాత్రం కోరుకుంటారు. ఒక చిన్న ధన్యవాదం కూడా వీరికి చాలా విలువైనది. స్పిరిచువల్గా కన్యా రాశి వారు లోతైన ఆలోచన కలిగిన వారు. దేవుణ్ణి అందంగా నమ్మరు, కానీ పూర్తిగా తిరస్కరించరు కూడా. ప్రశ్నిస్తారు, తెలుసుకోవాలనుకుంటారు, అర్థం చేసుకోవాలనుకుంటారు.
ధ్యానం, పుస్తకాలు చదవటం, ఒంటరిగా ఆలోచించడం వీరికి మానసిక శాంతినిస్తాయి. జీవితంలో ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా పూర్తిగా కూలిపోరు. లోపల ఒక బలమైన విశ్వాసం ఉంటుంది. ఇది కూడా గడిచిపోతుంది అనే భావన. వీరు పడే ప్రధాన సమస్య తాము చేసిన పనిని కూడా మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు. నేను సరైనదే చేశానా అనే సందేహం వెంటాడుతుంది. ఇతరులు పొగిడినా నమ్మరు. తాము చేసిన తప్పును మాత్రం ఎక్కువగా గుర్తుంచుకుంటారు. అందుకే కొన్నిసార్లు వీరు తమకే శత్రువులుగా మారుతారు. కానీ ఒక్కసారి తమ విలువను గుర్తిస్తే మాత్రం ఎవ్వరూ ఆపలేరు. జీవితంలో ఆలస్యంగా ఎదుగుతారు, కానీ స్థిరంగా నిలబడతారు. చిన్న వయసులో ఎక్కువ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల కంటే ముందే పరిపక్వత వస్తుంది, కానీ ఆనందాన్ని ఆస్వాదించడం ఆలస్యం అవుతుంది. జీవితం మొత్తం కేవలం బాధ్యతలకే కాదు, సంతోషానికి కూడా అని నేర్చుకున్నప్పుడు వీరి జీవితం పూర్తిగా మారుతుంది. కన్యా రాశి అసలు బలం వారి సహనం. ఎంత ఒత్తిడి వచ్చినా ఒకేసారి విరిగిపోరు. మెల్లగా, నిశ్శబ్దంగా పరిస్థితిని తట్టుకుంటారు. వారు మాట్లాడకపోవడం బలహీనత కాదు, అది లోతైన ఆలోచన. వారు నెమ్మదిగా నడవటం వెనకబాటు కాదు, అది స్థిరతత్వం. వారు తక్కువగా నడవటం దుఃఖం కాదు, అది బాధ్యత. వీరి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారి మౌనాన్ని అర్థం చేసుకోవాలి. మొత్తానికి కన్యా రాశి వారి జీవితం ఒక సాధారణ కథ కాదు, అది ఒక లోతైన ప్రయాణం. కష్టాలు వచ్చినా విరగకుండా నిలబడే శక్తి వీరిది. ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమించే హృదయం ఉంటుంది. పని చేసినప్పుడు పూర్తి స్థాయిలో చేయాలనే నిబద్ధత ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన అదృష్టం తప్పక వస్తుంది, ఎందుకంటే వీరు చేసే ప్రతి ప్రయత్నం నిజాయితీతో చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారి జీవితంలోకి ఆర్ అక్షరం గల వ్యక్తి అడుగు పెడితే అది సాధారణ పరిచయం అయితే కాదు, అది ఒక ప్రభావం. మొదట్లో ఈ వ్యక్తి మీకు చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, క్లియర్గా మాట్లాడే వ్యక్తిలా కనిపిస్తాడు. మీరు లోపల చాలా ఆలోచనలు చేసేవారు. నిర్ణయాలు తీసుకునే ముందు 10 సార్లు తూచా తప్పకుండా చూసేవారు. కానీ ఆర్ అక్షరం గల వ్యక్తి మాత్రం చాలా సందర్భాల్లో హార్ట్ను ఫాలో అయ్యే స్వభావం కలిగి ఉంటారు. అతని మాటల్లో ఒక ధైర్యం ఉంటుంది, డామినేట్ ఉంటుంది. అదే వీరు మొదట ఆకర్షిస్తుంది. వీరు సహజంగా సైలెంట్ పరిశీలన చేసే వ్యక్తి. ఈ వ్యక్తి మాత్రం నేరుగా మాట్లాడే భావాలను దాచుకోకుండా చెప్పే వ్యక్తి అయి ఉండే అవకాశం ఉంది. అందుకే మొదట్లో వీరు తనని చాలా బలమైన వ్యక్తిగా చూస్తారు. అతను మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న అనిశ్చితి కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను తర్వాత నిర్ణయాలు తీసుకుంటాడు. మీరు సందేహపడే సమయంలో అతను ముందడుగు వేస్తాడు. ఇది మీకు సపోర్ట్లా అనిపిస్తుంది, కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. మీరు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించేవారు. ఆర్ అక్షరం గల వ్యక్తి మాత్రం కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీరు అతని వేగాన్ని లోనై మీ సహజమైన జాగ్రత్తను కోల్పోతే సమస్యలు రావచ్చు. మీరు ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ ఆలోచన శక్తి మీ బలం, దాన్ని ఎవ్వరూ తగ్గించకూడదు. ఈ వ్యక్తి ద్వారా మీకు చాలా ఎనర్జీ వస్తుంది. మీరు కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచిస్తూ అవకాశాలు మిస్ అవుతారు. కానీ ఆర్ అక్షరం గల వ్యక్తి మీకు రిస్క్ తీసుకునేలా ప్రోత్సహిస్తారు. వ్యాపారం, కెరీర్, కొత్త ప్రాజెక్టులు, వీటిలో ముందడుగు వెయ్యమని చెప్తారు. ఇది మీ ఎదుగుదలకు ఉపయోగపడవచ్చు, కానీ ప్రతి అడుగు అతని మాట విని వెయ్యకుండా మీ విశ్లేషణను కూడా జోడిస్తే అది విజయంగా మారుతుంది. సంబంధం పరంగా చూస్తే ఈ వ్యక్తి మీపై ప్రేమను బహిరంగంగా చూపించే అవకాశం ఉంది. మీరు మాత్రం మనసును చర్యల ద్వారా చూపే వ్యక్తి. అతను మాటలతో ఎక్కువగా వ్యక్తపరుస్తాడు. ఈ తేడా వల్ల కొన్నిసార్లు అపార్థాలు రావచ్చు. మీరు అతని స్టైల్ను అర్థం చేసుకోవాలి. అతను మీ నిశ్శబ్ద ప్రేమను అర్థం చేసుకోవాలి. ఇద్దరు మధ్యలో మాట్లాడుకోకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త, మీ మౌనం అతన్ని అంగీకారంగా అనిపించకుండా చూడాలి. మీకు నచ్చని విషయం ఉంటే వెంటనే చెప్పాలి, లేకపోతే అతను తనదైన తీరిలో ముందుకు సాగుతాడు. ఆర్ అక్షరం గల వ్యక్తులు కొంచెం ఈగో కలిగి ఉండే అవకాశం ఉంది. వారు తమ నిర్ణయం సరైందని భావిస్తారు. మీరు లోపల నొప్పి పెట్టుకొని బయటకి మౌనంగా ఉంటే అది తర్వాత మీకే బాధగా మారుతుంది. ఆర్థికంగా చూస్తే ఈ వ్యక్తి కొన్నిసార్లు పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని అనుకోవచ్చు. మీరు మాత్రం స్థిరతత్వం కోరుకుంటారు కాబట్టి డబ్బు విషయంలో పారదర్శకత చాలా ముఖ్యం. కలిసి ప్లాన్ చేయాలి. ఒకరి మీద ఒకరు పూర్తిగా ఆధారపడకుండా ఇద్దరు బాధ్యత
పంచుకోవాలి. ఈ వ్యక్తి వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఇప్పటి వరకు ఒకే రొటీన్‌లో ఉంటే అప్పుడు కొంత అడ్వెంచర్ వస్తుంది. మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకునేవారు అయితే ఇప్పుడు కొంత స్పాంటేనియస్‌గా ఉండాల్సి వస్తుంది. ఇది మీకు మొదట అసౌకర్యంగా అనిపించిన తర్వాత మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీస్తుంది. మొత్తానికి 6 అక్షరం గల వ్యక్తి మీ జీవితానికి రావడం ఒక పరీక్ష మరియు ఒక అవకాశం. రెండూ మీకు మీ విలువను, మీ స్వభావాన్ని కాపాడుకుంటూ, స్పష్టంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే ఈ బంధం మీ ఎదుగుదలకు దారి చూపిస్తుంది. మీరు పూర్తిగా అతని వ్యక్తిత్వంలో కలిసిపోతే మాత్రం మీ అసలైన బలం తగ్గిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు లోతుగా ఆలోచించే వ్యక్తి. అదే మీ ప్రత్యేకత. దాన్ని వదలకుండా అతని ధైర్యాన్ని జోడించగలిగితే మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుతుంది. ఇంతవరకు మనం చూసిన ప్రతి విషయం ఒక్కసారిగా మనసులో పెట్టుకుంటే కన్యా రాశి వారి జీవితం సాధారణంగా కనిపించినా అది లోపల చాలా లోతైన ప్రయాణం అని అర్థమవుతుంది. మీరు బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తారు, కానీ లోపల ఎప్పుడు ఆలోచన తుఫాను నడుస్తూనే ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు 10 సార్లు ఆలోచించి తీసుకుంటారు. అందుకే మీ ఎదుగుదల నెమ్మదిగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. మీరు చేసే పని నిజాయితీతో ఉంటుంది. మీరు ఇచ్చే ప్రేమ లోతుగా ఉంటుంది. కానీ మీరు మోసే బాధలను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఈ జీవితం ప్రయాణంలోకి 6 అక్షరం గల వ్యక్తి రావడం ఒక మలుపు. ఈ వ్యక్తి మీ ధైర్యాన్ని నేర్పుతాడు. మీరు సందేహించే చోట ముందడుగు వెయ్యమని ప్రోత్సహిస్తారు. మీరు జాగ్రత్తగా ఆలోచించేవారు అయితే అతను వేగంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి. ఈ 2 స్వభావాలు ఒకదానికొకటి సరైన సమతుల్యతతో కలిస్తే అది అద్భుతమైన బంధం అవుతుంది. కానీ ఒకరి స్వభావం ఇంకొకరు పూర్తిగా మార్చాలని ప్రయత్నిస్తే అది ఒత్తిడిగా మారుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: మీ విశ్లేషణ శక్తి మీ బలం. అతని ధైర్యం మీకు తోడైతే విజయం, కానీ మీ ఆలోచనలు పక్కన పెట్టి అతని వేగానికి లొంగిపోతే నిరాశ. ఇక నరఘోష ప్రభావం కన్యా రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఇతరులు చెప్పిన మాటలు, విమర్శలు, అనవసరమైన వాక్యాలు మీ మనసులో ఎక్కువసేపు మారుమోగుతూ ఉంటాయి. ఒకసారి ఎవరో నొప్పించేలా మాట్లాడితే ఆ శబ్దం చాలా కాలం మీలో తిరుగుతూనే ఉంటుంది. ఇదే మీకు మానసిక అలసటను తెస్తుంది, కానీ ఇదే మీ జాగ్రత్తకు కారణం కూడా. మీరు వినే ప్రతి మాట నిజం అనుకోవద్దు. ప్రతి విమర్శను హృదయంలో దాచుకోవద్దు. కొన్ని మాటలు కేవలం గాలి లాంటివి, వచ్చి వెళ్ళిపోతాయి. మీరు వాటిని పట్టించుకోకపోతే అవి మీపై ప్రభావం చూపవు. మీ జీవితం మొత్తం చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: మీరు ఆలస్యంగా కనిపించే పువ్వు. తొందరగా ఫలితం రాకపోయినా వచ్చినప్పుడు మాత్రం నిలకడగా ఉంటుంది. మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు. మీరు నమ్మినప్పుడు పూర్తిగా నమ్ముతారు. అందుకే మీకు ద్రోహం ఎక్కువగా బాధిస్తుంది, కానీ అదే సమయంలో మీరు పడే ప్రతి కష్టం మీకు మరింత బలంగా తయారు చేస్తుంది. 6 అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చాక మీరు 2 విషయాలు చేయాలి. మొదటిది, స్పష్టంగా మాట్లాడాలి. మీ మౌనం అంగీకారం కాదని తెలియచేయాలి. రెండవది, మీ స్వభావాన్ని కాపాడుకోవాలి. మీరు ఎంత లోతుగా ఆలోచించేవారో అంతే స్థిరంగా నిలబడేవారు. ఈ 2 లక్షణాలు మీకు రక్షణ కవచం లాంటివి. వాటిని ఎప్పటికీ వదలకండి. నరఘోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించాలి. నిద్రకు ముందు 5 నిమిషాలు లోతుగా శ్వాస తీసుకుంటూ, ఈరోజు విన్న ప్రతి అనవసరమైన మాటను నేను వదిలేస్తున్నాను అని మనసులో చెప్పుకోండి. ఇది మీలో పేరుకున్న శబ్దాన్ని నెమ్మదిగా తొలగిపోతుంది. మీరు శాంతంగా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. కన్యా రాశి వారు బలహీనులు కాదు. మీరు నిశ్శబ్దంగా ఉండటం మీ బలం. మీరు నెమ్మదిగా నడవటం మీ స్థిరతత్వం. మీరు ఎక్కువగా ఆలోచించడం మీ జాగ్రత్త. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, ముఖ్యంగా 6 అక్షరం గల వ్యక్తి, మీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. కానీ మీ గమ్యం మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ విలువను గుర్తించగలిగితే, మీ స్వభావాన్ని గౌరవించగలిగితే ఎవరు మీ ఎదుగుదలను ఆపలేరు. మీ సమయం వస్తుంది. మీ శ్రమ వృధా కాదు. మీరు మోసే ప్రతి బాధ ఒక రోజు మీ విజయానికి పునాది అవుతుంది. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని మీరు నమ్మండి. అదే మీ అసలైన అదృష్టం. కన్యా రాశి వారు, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి కన్యా రాశి వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి ఫలితాలు, అక్షర ప్రభావాలు, జీవిత విశ్లేషణలు ఇంకా కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది. ధన్యవాదములు.